కుంభరాశి వారికి ఈ వారం అనుకున్న పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి పెద్దపాటి మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అనుకోని విధంగా స్థానచలనం ఏర్పడుతుంది. ఉద్యోగం కూడా చెప్పపెట్టకుండా తీసేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకు తీసేశారో కూడా తెలియని అయోమయంలో ఉంటారు. మనం ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు తీశారు అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. మనం ఎవరికైతే సహాయం చేసామో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. వీని ఉద్యోగం నుంచి తీసేయాలి అని వారే సలహాలు సూచనలు ఇస్తారన్నమాట. అందుకనే ప్రతి విషయంలోనూ అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఇవాళ సహాయం చేశారు కదా, మనం సహాయం చేద్దాం, ఎంతైనా ఖర్చు పెడదాం అని మీరు చూస్తారు. వచ్చిన కాడికి దండుకుందామని వాళ్ళు చూస్తారు. మీకు రూపాయి వేస్తే 2 రూపాయలు అప్పు చేసి మరీ వాళ్ళకి ఇస్తారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటుంది. సర్జరీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. నష్టాలు అయితే ఉండవు. వచ్చిన ధనానికి దీనికి సరిపోతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగింది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే మీకు మీరుగానే వెళ్ళడం, భాగస్వామి లేకుండా వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామితో వెళ్తే కష్టం మీది, ఫలితం వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వాళ్ళకి దక్కుతుంది. ఇంట్లో జీవిత భాగస్వామి ఇబ్బందులు పెట్టడం లేదా చీటికి మాటికి గొడవ పడడం జరుగుతుంటుంది. మీ మాటలు నమ్మకపోవడం, వినకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ని నమ్మి బిజినెస్లో కావచ్చు, వారికి డబ్బులు ఇవ్వడం కావచ్చు జరిగి ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారే అనే బాధ వ్యక్తపరుస్తుంది. మీరు చేసిన తప్పుకి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మనం వాళ్ళకి ఏమి చేయలేకపోయాం అనే ఆందోళన, బాధ వ్యక్తం చేస్తారు. దానివల్ల ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా సరే కుటుంబం తర్వాతే బయట వాళ్ళు. కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు. ఏ రూపాయి సంపాదించినా, రూపాయి ఖర్చు పెట్టినా మొదట వాళ్ళకి ఖర్చు పెట్టండి, తర్వాత బయట వాళ్ళకి. అపాత్ర దానం చేయడం మంచిది కాదు. బయట వాళ్ళు సహాయం చేయడం తప్పు లేదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా గొప్పలకు పోయి ధనాన్ని ఎక్కువగా వెచ్చించడం మంచిది కాదు. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తొలగే అవకాశాలు వారాంతంలో కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల నుండి చికాకులు ఎక్కువ అవుతాయి. మిత్రులే శత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అయింది కాబట్టి ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని చూస్తారు. అలాగే కుటుంబంలోని ఒకరికి మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా, వైద్య విద్యాపరంగా, సాఫ్ట్వేర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో వారికి వ్యవసాయ పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్న, ద్వితీయార్థంలో కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ, ఏకవార రుద్రాభిషేకం కానీ చేయించండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ, నరదిష్టి కానీ, ఫైనాన్షియల్ పరంగా లాసెస్ ఏమైనా ఉంటే కొంతమేర తగ్గే అవకాశం గోచరిస్తుంది. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.